సోదరులారా, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి. ఈ సందర్భంగా సిఐటియు తరఫున అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ, అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ఈ 75 సంవత్సరాలుగా మన భారతదేశంలో అమలు అవుతూ ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ 2 మార్కులు గెలిచి 3వసారి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని పునఃసమీక్ష చేసి భారత రాజ్యాంగాన్ని తొలగించి మనువాదాన్ని తీసుకురావాలన్నటువంటి ప్రయత్నంలో బీజేపీ ఉన్నది. కాబట్టి ఏంటంటే బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రచించుకోవాలి, కాపాడుకోవాలి, మతోన్మాద బీజేపీ విధానాలని వెనక్కి నెట్టాలి, కార్మికుల ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవాలని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి గురించి ఒక పాట ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నందిమల రాములు అంబేద్కర్ గురించి ఒక పాట పాడడం జరుగుతుంది. మళ్ళీ పుట్టాలయ్య ఓ అంబేద్కర్ నీవు దేశం కోసం పుట్టాలయ్య ఓ మహనీయుడ నీవు. మళ్ళీ పుట్టాలయ్య ఓ అంబేద్కర్ నీవు దేశం కోసం పుట్టాలయ్య ఓ మహనీయుడ నీవు. దారి తప్పిన సమాజ పోకడ అంబేద్కర్ నువ్వే సరిచేయాలి. బహుజన రాజ్యం స్థాపన కోసం నీ అడుగులతోనే బాటేయాలి. ఈ మట్టిలో పదం మోపాలి, పట్టిన బుద్ధులు దులపాలి, ఇంగిలో నా చందమామై మళ్ళీ నువ్వే రావాలి. మళ్ళీ పుట్టాలయ్య ఓ అంబేద్కర్ నీవు దేశం కోసం పుట్టాలయ్య ఓ మహనీయుడ నీవు. నోట్లను వెదజల్లి ప్రజల ఓట్లు పొందుతున్నారు, నోట్ల మట్టి కొట్టి బహుజనుల పొందుతున్నారు, రాజకీయ ముసుగులో బంధులు పుడుతున్నారు, ప్రజాసేవ పేరుతో ప్రజలను దోస్తున్నారు. పచ్చని నోటుకు ఓటరు అమ్ముడు పోతున్నాడు, పచ్చని నోటుకు ఓటరు అమ్ముడు పోతున్నాడు, జీవించిన ఓటు హక్కు బేరమాడుతున్నాడు. ప్రజాస్వామ్య విలువలకు పాడగట్టుతున్నారు, ప్రశ్నించే మనిషే కరువైపోతున్నాడు. మళ్ళీ నువ్వే పుట్టాలి, మనిషిని నువ్వే మాట్లాడి, నీతి లేని నేతలను నిగ్గదీసి అడగాలి, రాజకీయ బిచ్చగాల రంగు బయట పెట్టాలి. మళ్ళీ పుట్టాలయ్య ఓ అంబేద్కర్ నీవు దేశం కోసం పుట్టాలయ్య ఓ మహనీయుడ నీవు. సామాజిక న్యాయం సమాధి చేసేటోళ్ళే నీకు దండలేసి కొంత జపం చేస్తున్నారు. నువ్వు రాసిన రాజ్యాంగం తుంగలోన తొక్కి నీకు పూలు జల్లి కపట ప్రేమ ఒలకపోతున్నారు. దేశభక్తులంటూ దేశ సంపద అమ్మేస్తున్నారు, నువ్వు ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తి వేస్తున్నారు. ప్రభుత్వ రంగానికి
ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ధన్యవాదాలు.